హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే హైదరాబాద్ స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ కర్రీ అయితే రైస్, బిర్యానీ, రోటీస్లోకి చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే 1 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఒక నిమ్మకాయ బద్దిని అందులో పిండుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. ఈ ముక్కలకి ఈ నిమ్మకాయ ఫ్లేవర్ ఇదంతా పట్టేయాలండి. ఇది పక్కన పెట్టుకుని ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కాజు అండ్ బాదం, పిస్తా అండ్ పుచ్చగింజలు, ఎండు కొబ్బరి, సాజీరా అండ్ మిరియాలు వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం చల్లార్చుకొని. ఇప్పుడు అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 4, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇది మిక్సీ పట్టుకుందాం. కొంచెం పెరుగుని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా పెరుగుతో మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని ఇందాక ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా యాడ్ చేసేసుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ముక్కలకి ఈ గ్రీన్ మసాలా అంతా కూడా పట్టే విధంగా కలుపుకుందాం. మొత్తం చేత్తో కలుపుకుంటేనే మన ముక్కలకు అనేది ఈ స్పైసీనెస్ అంతా కూడా పడుతుందండి. ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకుందాం. మరొక ప్యాన్ తీసుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకులు 2, లవంగాలు 4, ఇలాచీ 2, చిన్న దాల్చిన చెక్క, కాజు కొన్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ అయితే ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసేద్దాం. ఇదంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకుందాం. ఈ ఆనియన్స్ అండ్ ఈ గ్రీన్ మసాలా చికెన్ ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నాము అంటే మనకి ఈ ఆయిల్లోనే ఈ కర్రీ అనేది కుక్ అయిపోతూ ఉంటుంది. మనకు చాలా దగ్గరికి వచ్చేసింది. చికెన్ అయితే ఆల్మోస్ట్ చాలా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకొని మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాము. కర్రీ అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం టేస్ట్కి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని మనం ఇంకా దింపేసుకోవడమేనండి. ఆయిల్ అనేది పైకి తేరుతూ వచ్చింది కదా, అప్పుడు కర్రీ మనకి కంప్లీట్గా ఉడికిపోయినట్టే. ఇందులో వాటర్ అనేది లేకుండా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం మగ్గనించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీస్ అండ్ బిర్యానీస్ దేనికైనా సరే కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారా అంటే నేను చేసిన విధంగా మీకు కూడా తప్పకుండా వస్తుందండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అప్పుడే మరికొంతమందికి ఈ వీడియో వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.